బీజేపీలో తొలి జాబితా ప్రకటన తెలంగాణలో అగ్గి రాజేసింది. ఫస్ట్ లిస్ట్లో పేరు లేకపోవడంతో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బంగారు శృతి లాంటి వాళ్లు అసంతృప్తితో ఉన్నారు. డీకే అరుణ మహబూబ్ నగర్ టికెట్ రేస్లో ఉన్నారు. ఎవరి పేరును అధిష్టానం ప్రకటించలేదు. నాగర్ కర్నూలు సీటుపై బంగారు శృతి ఆశలు పెట్టుకున్నారు. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ రాములు కుమారుడు భరత్కిచ్చారు. ఈ నేపథ్యంలో బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. త్వరలో కాంగ్రెస్లో చేరుతారని చెప్తున్నారు. మల్కాజ్గిరి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. త్వరలోనే అనుచరులు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతానన్నారు. భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానంటూ మురళీధర్ రావు చేసిన ట్వీట్ చర్చగా మారింది. హైదరాబాద్ సీటు మాధవీలతకు ఇవ్వడంపై రాజాసింగ్ ఫైర్ అవుతున్నారు. బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ట్వీట్తో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం ఆయన పెట్టే ట్వీట్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ ట్వీట్ చేసిన ఆయన ఇవాళ మరో ట్వీట్ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందనే నమ్మకం ఉందని అందులో రాసుకొచ్చారు. అంతేకాదు తనకు తిరుమల వెంకటేశ్వర స్వామి తోడున్నాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ అధిష్టానం పెద్దలు మోడీ, అమిత్ షా, నడ్డా, బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్లకు కూడా ఈ ట్వీట్ మెసేజ్ను ట్యాగ్ చేశారు. ఆయన మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, రాజాసింగ్, బంగారు శృతి మాత్రమే కాదు మరికొందరు కమలనాథులు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో చాలా మంది ఆశించి భంగపడ్డ నేతలున్నారు. వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా బంగారు శృతి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్లు సమాచారం అంతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీజేపీ మొదటి జాబితా 195 మందితో మొదటి జాబితా చేసి అందులో భాగంగానే తెలంగాణ 9 మందికి మొదటి జాబితా కలిసి ఈ 9 మందితో దాదాపు ప్రకటించిన సీట్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగుతాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కార్యాలయాలు ధర్నా చేసిండ్రు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే స్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో, ఒకటి నాగర్ కర్నూల్, ఒకటి జహీరాబాద్. ఈ జహీరాబాద్ ఈ రెండు సీట్లకు ఎట్లా కేటాయిస్తారు అనేది ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిరసన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. నాగర్ కర్నూల్ నుంచి ఇప్పటికే బంగారు లక్ష్మణ్ ముందు నుంచి కూడా బీజేపీ నేత జాతీయ అధ్యక్షులుగా చేసిండ్రు. అట్లనే బీజేపీకి జీవితాంతం సేవ చేసినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్. అతని కూతురు బంగారు శృతి గతం నుంచి కూడా పార్టీలో కొనసాగుతుంది. అది నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి బంగారు శృతికి సీట్ వస్తుందని ముందు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి మహిళా కోట కింద, ఎందుకంటే ఇప్పటికే 33% రిజర్వేషన్ కేటాయించింది బీజేపీ. బంగారు శృతికి వస్తుందని అనుకున్నది. కానీ తీరా లాస్ట్ మూమెంట్ లో పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి రోజుల క్రితము ఆ వెంటనే అది అతని కొడుకుకి భరత్ కేటాయి. దీంతో పెద్ద ఎత్తున బీజేపీ మీద అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి సిగ్నల్ కనిపిస్తుంది. జహీరాబాద్ లో కూడా సిచ్యువేషన్ ఉంది. జహీరాబాద్ లో రాష్ట్ర కార్యాలయం ఉంది. కిషన్ రెడ్డిని అడ్డుకొని నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇట్లా కాదు, ఇట్లా ఈటల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నాన్ లోకల్ కేటాయిస్తారు. 2 చోట్ల ఓడిపోయినట్టు ఓడిపోయిన లీడర్ రైతులకు మల్కాజ్గిరి సీట్ ఎట్లా ఇస్తారు అనేది చాలా మంది నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇట్లా జితేందర్ రెడ్డి మహబూబ్ సంబంధించి కూడా జితేందర్ రెడ్డి ట్వీట్ చేసి నాకే వస్తుంది సీటు, డీకే నాకు రాదు అనే ఒక రేంజ్ లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. 9 మంది 17 సీట్లలో 9 మంది కేటాయించి 9 మందిలో రచ్చ జరుగుతుంది. బీజేపీలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరి ఫోన్లు చేసినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీలో. కాబట్టి ఇప్పటికే
ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉండి ఎవరు ఎప్పుడు ఎట్లా నిరసన తెలుపుతారు అనేది కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నాగర్ కర్నూలు శృతి కూడా రేవంత్ రెడ్డిని కలిసింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2-3 రోజుల్లో బంగారు స్మృతి కాంగ్రెస్ లో పార్టీలో చేరుతుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీని అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది అయితే ఆసక్తిగా నెలకొని ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.